నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన, పలు కార్యక్రమాలకు శంకుస్థాపన. పిఠాపురం టీడీపీ నేతలపై కేసులు నమోదు, తనను దూషించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నేత. సీతారాంబాగ్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన, రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్. భాషాభిమానం ఉంటే తమిళంలో సంతకం చేయండి, స్టాలిన్పై ప్రధాని మోదీ ఫైర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. చిన్న గంజంపేటకు చెందిన తెలుగుదేశం నేతలపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. తనను దూషించారని టీడీపీ నాయకులపై జనసేన నేత ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో టీడీపీ జనసేన శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఇది కాస్త పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళింది. మొత్తంగా పిఠాపురంలో జరిగినటువంటి జనసేన టీడీపీ మధ్య జరిగినటువంటి గొడవ చిలికి గాలివాలగా తయారైంది అన్నట్లే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే నాగబాబు పర్యటన సందర్భంగా ఏదైతే చిన్న వివాదం రాజుకుందో ఇప్పుడు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళింది. అసలు మొత్తంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఇరు పార్టీలు ఏం చెప్తున్నాయి? పిఠాపురం టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. చిన్న జగ్గంపేటకు చెందిన తెలుగుదేశం నేతలపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. తనను దూషించారని టీడీపీ నాయకులపై జనసేన నేత ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో టీడీపీ జనసేన శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఇది కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే పిఠాపురంలో జరిగినటువంటి ఏదైతే టీడీపీ జనసేన మధ్య వివాదం ఉందో అది చిలికి గాలివారగా తయారైంది. అంటే పోలీస్ స్టేషన్కు వరకు వెళ్తున్నారు. అసలు ఏం చెప్తున్నారు ఇరు పార్టీల వాళ్ళు? దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? ఏదైతే టీడీపీ జనసేన వ్యవహారం పిఠాపురంలో జరుగుతున్న ఈ తీరు ఏదుందో అది మొత్తంగా చూసుకుంటే కనుక దాడులు, ప్రతి దాడులు, విమర్శలు, ప్రతి విమర్శలు దాటిపోయి ఇప్పుడు నేరుగా కేసుల వరకు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసులు పెట్టేంత వరకు కూడా వెళ్ళింది. ఏదైతే నిన్న జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన సందర్భంగా ఇటు టీడీపీ జనసేనల మధ్య ఎదురెదురుగా పడడము, దాడులు ప్రతి దాడులు చేసుకోవడము, గందరగోళ వాతావరణం సృష్టించడం లాంటివి జరిగాయి.
మొన్న కూడా ఇదే తరహా పరిస్థితి కనిపించింది. అంతకుముందు మనం చూసుకుంటే కనుక ఏదైతే నాగబాబు చేసిన కామెంట్స్ వర్మను ఉద్దేశించి ఏవైతే కామెంట్స్ చేశారో ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు ఏతుందో అది పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజల గెలుపు తప్ప ఏ ఒక్కరికి సహకారం ఇందులో ఏదైనా చేసిన కామెంట్స్, ఆ తర్వాత వర్మ అనుచరులు చేసిన కామెంట్స్, ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటే కనుక ఇది పవన్ కళ్యాణ్ గెలిచిన ఒక 6 నెలల నుంచి తర్వాత ఇదంతా కూడా ఈ పవన్ కళ్యాణ్, జనసేన, అదేవిధంగా టీడీపీ వర్మ నాయకుల మధ్య అయితే ఈ అగాధం ఒక ఏర్పడింది. ఈ అగాధం కాస్త ఇప్పుడు చిలికి గానివానని కేసుల వరకు వెళ్ళిందని చెప్పొచ్చు. అది ఇక్కడికి ఆగిపోతుందా లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కోసం వర్మ తన సీటును కూడా త్యాగం చేయడం జరిగింది. త్యాగం చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్సీ స్థానం వర్మకు కేటాయిస్తానని. కానీ ఇక్కడ కూడా తనని మోసం చేస్తూ నాగబాబుకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించడం మీద వర్మతో పాటుగా వర్మ అనుచరులు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం ఏదైతే జనసేన, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు, వాళ్ళ వ్యవహార పిఠాపురం సంబంధించి చూసుకుంటే కనుక అది చాలా ప్రతి రోజుకి రోజు ఈ మధ్య దూరం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జనసేన నాయకులు కానీ లేకపోతే ఇటు టీడీపీ నేతలు కానీ ఇక్కడ ఎవరు కూడా ఇరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ చొరవ చూపిస్తున్న దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. సో దీని మధ్య అగాధం పెరుగుతూ పోతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేయడము, అదేవిధంగా ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన కామెంట్స్, ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటే కనుక టీడీపీ జనసేనల మధ్య అయితే అగాధం పెరుగుతుంది. అదేవిధంగా ఇది పిఠాపురంతో ఆగుతుందా లేకుంటే ఇంకా ముందుకు వెళ్తుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ఏదైతే తాను టీడీపీతో కలిసి 15 ఏళ్లు జర్నీ చేయదలుచుకున్నాను, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అలా కనిపించట్లేదు అనే విధంగా కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో ఈ వ్యవహారం ఇక్కడ తాగుతుందా లేకుంటే వీరి మరి రెండు పార్టీల మధ్య చీలిక వస్తుందా, వస్తే ఎట్లా రాబోతుంది, దీనికి పవన్ కళ్యాణ్ కారణమవుతారా లేకుంటే టీడీపీ కారణమవుతుందని చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇది పిఠాపురంకే పరిమితం అవుతుందంటే మాత్రం ఇది చెప్పలేము. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ జనసేన మధ్య ఒక ఇంత అయితే అగాధం అయితే కనిపిస్తుంది. అంటే ఇది వర్మ వరకు పరిమితం కాలేదు. ఎందుకంటే ఎప్పుడైతే వర్మ పరిస్థితి ఏర్పడిందో వర్మ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా కూడా ఈ డిఫరెన్స్ తేడాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే పిఠాపురం వ్యవహారం అంత ఈజీగా తేలేలా లేదు. కేసుల వరకు వెళ్ళింది. కేసులు కాస్త మరి ఎక్కడి వరకు పోతుందో చూడాల్సిన అవసరం ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని డీటెయిల్స్ చూస్తే రేపేళ్లుండి అల్లూరు, విశాఖ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అడవి తల్లి బాట పేరుతో రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గిరిజనులతో పవన్ కళ్యాణ్ సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో శ్రీరాముడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వేలాది మంది భక్తజన సందోహం మధ్య ఈ ర్యాలీ ముందుకు కదులుతోంది. నగరంలోని మంగళహట్ ప్రాంతంలోని సీతారాం బాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్పేటకు చేరుకుంది. మంగళహట్ ప్రాంతంలోని సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తం 6.3 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర సాగుతోంది. హిందీ తమిళ భాష వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సీఎం స్టాలిన్ ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు నుంచి తనకు అనేక మంది నాయకుల లేఖలు వచ్చాయని, వారిలో ఎవరూ కూడా తమిళంలో సంతకం చేయలేదని ప్రధాని మోదీ అన్నారు. వారు తమ భాష పట్ల నిజంగా గర్వపడితే కనీసం తమిళంలో అయినా తమ పేర్లను సంతకంగా చేయాలని కోరారు. तमिलनाडु के कुछ नेताओं की चिट्ठियां जब मेरे पास आती है, कभी भी कोई नेता तमिल भाषी में सिग्नेचर नहीं करता है। अरे तमिल का गौरव हो, मैं सबसे कहूंगा
कम से कम तमिल भाषा में अपनी सिग्नेचर तो करो। வழக்கமாக எனக்கு தமிழ்நாட்டிலிருந்து சில தலைவர்கள் கடிதங்கள் எழுதுவதுண்டு, மடல்கள் எழுதுவதுண்டு. அந்த கடிதங்களிலே எனக்கு மிகப்பெரிய ஆச்சரியத்தை ஏற்படுத்தக்கூடிய விஷயம் என்னவென்றால், கடிதம் என்னமோ ஆங்கிலத்திலே இருக்கிறது, ஆனால் கையெழுத்தும் ஆங்கிலத்திலேயே இருக்கிறது. குறைந்தபட்சம் கையெழுத்தையாவது தமிழ் மொழியிலே போடக்கூடாதா என்று நான் வியப்பதுண்டு. मैं मानता हूं कि 21st सेंचुरी में इस ग्रेट ट्रेडिशन को हमें और आगे ले जाना है। मुझे विश्वास है कि रामेश्वरम और तमिलनाडु की ये धरती हमें ऐसे ही निरंतर नई ऊर्जा देती रहेगी, नई प्रेरणा देती रहेगी। நண்பர்களே, இந்த 21ஆம் நூற்றாண்டில் நாம் இந்த மகத்தான பாரம்பரியத்தை तमिलनाडु के कुछ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని సత్రం వద్ద శ్రీ సీతారాముల దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక మహిళలు, ఆలయ నిర్వాహకులు శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం వనమ శేషయ్య పద్మావతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ఇక్కడ రాజపాలెంలో సీతారాముల టెంపుల్లో జరుగుతున్న కళ్యాణానికి రావడం జరిగింది. ఇక్కడ రాజపాలెం గ్రామస్తులందరూ పిలవడంతో ఇక్కడికి ఈరోజు స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది. రాజపాలెం ప్రజలందరూ కూడా స్వామివారి కృపా కటాక్షాలు పొంది ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ శాంతియుతంగా అందరూ మంచిగా ఉండాలని చెప్పి స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులు వీళ్ళందరి మీద ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని శ్రీరామనవమి అయోధ్యలో బాలరాముని పునఃప్రతిష్ఠ చేసిన సందర్భంగా దేశం మొత్తంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ భగాయత్ ఆరెంజ్ ఆర్త్ అపార్ట్మెంట్ వాసులు శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శ్రీరామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు మేకల మధుసూదన్, ఉప్పల్ భాగయాత్ అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. శ్రీరామును ఆశీస్సులు దేశ ప్రజలపైన, ఉప్పల్ భాగయాత్ కాలనీ వాసులపైన ఉండాలని ఆరెంజ్ అర్త్ అపార్ట్మెంట్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తొర్లపాటి పరేష్ తెలిపారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు మా ఉప్పల్ బగాయత్లో ఆరెంజ్ ఆర్త అపార్ట్మెంట్లో ఈరోజు ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరిపారు. ఈ బగాయత్లో మొత్తం చుట్టుముట్టున్న అపార్ట్మెంట్ వాసులను, అదేవిధంగా ఇండిపెండెంట్ వాసులు అందరినీ కూడా ఇక్కడ పిలిచి ఎంతో బ్రహ్మాండంగా ఘనంగా ఆరెంజ్ ఆర్త అపార్ట్మెంట్ వాసులు నిర్వహించారు. ఈ బగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా బగాయత్ అసోసియేషన్ తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకు, ఆరెంజ్ ఆర్త అపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళ కుటుంబాలకు సకల సౌకర్యాలు, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని శ్రీరామచంద్రుని ఈ విధంగా మేము మొక్కుతున్నాం. అదేవిధంగా ఈ బగాయత్లో ఉన్నటువంటి సమస్యలను తొలగిపోవాలని శ్రీరామనవమి వరకు అందరూ ఒక మంచి వాతావరణంలో జీవించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. బాలరామాలయం పునఃప్రతిష్ఠ చేసిన సందర్భంలో దేశవ్యాప్తంగా శ్రీరాముల వారి కళ్యాణం చాలా ఉత్సాహంగా ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మా ఆరెంజ్ ఆర్త అపార్ట్మెంట్లో కూడా ఈ ఉత్సవాలు ఘనంగా చేస్తున్నాము. దీనికి అధికారులు, మీడియా మిత్రులు అందరూ సహకరించారు, అందరూ వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఈ కాలనీలో అందరికీ భోజనాలు ఏర్పాటు.
నెల్లూరు జిల్లా లోపాడు మండలం చాకిచెర్ల పెద్దపుట్టపుపాలెంలో నిర్వహించిన శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణోత్సవంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతరం ఆలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శుభాకాంక్షలందరికీ. ఈరోజు ఇంటూరు నాగేశ్వరరావు ఎమ్మెల్యే గారు 2 రోజుల ముందు మనము ఎలక్షన్ ముందు మాటిచ్చాము. చాకిచెర్ల గ్రామానికి రామాలయం గుడికి వస్తామని చెప్పి, గెలిస్తే మనందరం వస్తామని చెప్పి మనం మాటిచ్చాము. ఇదే యాప చెట్టు కింద కూర్చొని మీ అందరితో కూడా మాట్లాడి ఆ రోజు అడగకుండా టెంకాయ నీళ్ళు ఇచ్చారు, ఈ రోజు అడిగి టెంకాయ నీళ్ళు ఇచ్చారు. అదే తేడా. పర్వాలా, అదైనా పర్వాలేదు. ఆ టెంకాయ నీళ్ళన్నా ఇచ్చి గౌరవించారు చాలు. మీ అందరికి చెప్పేది ఒకటే, ఈ గ్రామానికి ఆ రోజు ఏం చెప్పాను, బకింగ్హామ్ కెనాల్ మీద ఒక బ్రిడ్జ్ అడిగారు మీరు. ఆ బ్రిడ్జికి ఖచ్చితంగా దాన్ని తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ఇద్దరు ఎమ్మెల్యే గారు, నన్ను మీ అందరికీ ముందు ధన్యవాదాలు చెప్పాలి. మా ఇద్దరిని ఇంత మెజారిటీతో మీరు గెలిపించిన దానికి, ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ గ్రామానికి వచ్చి రామాలయాన్ని దర్శించుకోగలుగుతున్నాం అంటే మీ అందరి పుణ్యమే. ఈ రోజు మీరు గెలిపించే ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. మీరందరూ కూడా బాధ్యులు మమ్మల్ని గెలిపించిన దానికి చాలా సంతోషం. తర్వాత ఇప్పుడే ట్రైసైకిల్స్ గురించి చెప్పారు. ఎవరైనా మా లిస్ట్ లో మిస్ అయి ఉంటే ఖచ్చితంగా మా మనిషి సార్ విశ్వం ఉన్నాడు, అతనికి మీరు కాంటాక్ట్ చేసి ఎవరికన్నా ఇవ్వలేదు, ఏదైనా తప్పై ఉంటే తప్పకుండా ఇస్తాం. దాంట్లో ఏం డౌట్ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఒకరు వచ్చారు, అట్నే ఇంకెవరైనా ఉన్నా మీకు తెలిసిన ఏదన్నా పక్క గ్రామాల్లో ఉన్నా. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక మండపంలో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా సీతారాముల వారికి కళ్యాణం జరిపారు. టీడీపీ నేత సూరా శ్రీనివాసులరెడ్డి, జెడ్పీటీసీ సూరా ప్రదీప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సూరా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని గత 5 సంవత్సరాల నుండి శ్రీ రామనవమి రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ ప్రజలు కళ్యాణంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. నెల్లూరు జిల్లా సంగం మండలం జంగాల దొరువు గ్రామంలో కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి మండపంపై కొలువు తీర్చి అత్యంత వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు. అర్చకులు ఆనందరావు వేదమంత్రాలను మా స్వామి అమ్మవార్ల కళ్యాణం కన్నుల విందుగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. హరిణ్యే నమః హేమమాలిన్యే ప్రదాయ నమః శుభాయ నమః యరమగం ప్రసన్నాత్మే రాజేంద్రయాయ నమః జలనేత్ర ప్రియాయ నమః ఓం దాంతాయ నమః కరద్వంసనే నమః ఓం వేదాదపద ఇవి ప్రైమ్ టైమ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.